ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహింకలను కాక మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. ఈ రోజు మనం మత్తయి సువార్త ఆఖరి అధ్యాయాల కన్నా మనం చదివినట్లయితే మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే యేసు ప్రభువుల వారికి అత్తరుతో అభిషేకం చేస్తుంది. హల్లెలూయా. ఈ స్త్రీ గురించి మనం అనేక సార్లు విని ఉంటాం, అనేక సార్లు ధ్యానించి కూడా ఉంటాం. కానీ ఆ స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, యేసు ప్రభువుల వారు ఆమె గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు. అదేమిటంటే, బీదలు ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటారు, నేను మీతో ఎల్లప్పుడూ ఉండను అని. హల్లెలూయా. అలాగే ఎప్పుడైనా సరే మనం దేవునితో గడపాలని మనకు అనిపించినప్పుడు, లేదా ప్రార్థన చేయాలి మనకు అనిపించినప్పుడు వెంటనే ప్రార్థన చేసేయాలి. అంతేకాని ప్రార్థన చేయాలని మనకు ఆత్మ ప్రేరేపణ ఇస్తున్నప్పటికీ కూడా ప్రార్థన చేయకుండా సమయాన్ని వెళ్ళబుచ్చుతూ వేరే పనులకు వెళ్తుంటాం. ఎందుకంటే ఆ పని ఎప్పుడు ఉంటుంది, కానీ నీ ప్రార్థన చేయాలని ఆత్మ ప్రేరణ ఎప్పుడూ ఉండదు. ఎప్పుడైతే నీకు ఆత్మ ప్రేరేపణ ఇస్తుందో అప్పుడు వెంటనే నీ దేవుడితో మాట్లాడగలగాలి. అది ప్రార్థన విషయంలోనే కాదు, ప్రతి పనిలో కూడా నీకు ఎప్పుడైతే ఆ పని చేయాలనిపిస్తుందో వెంటనే ఆ పని కానీ చేయగలిగినట్లయితే, కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టగలిగినట్లయితే ఆ పని కంప్లీట్ అవుతుంది. అలాగే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి ఆ స్త్రీ వలె సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్క దాన్ని జరిగించి మంచిని పొందుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.